श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमततत्त्ववन्दितचरणाब्जाः ज्ञानाश्च विद्यन्ते. ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి. నిన్న మనం చెప్పుకున్నాగా శ్రీ శివాయ గురవే నమః, శ్రీ సద్గురు శరణం మమ, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శరణం మమ, అస్మన్మాతాపితృ చరణారవిందాభ్యాం నమః, చరణారవిందాభ్యాం నమః. శ్రీ పరదేవతాయై నమః. మేధావాణి భారతీత్వం విద్యామాతా సరస్వతీ బ్రాహ్మీ మాయా వర్ణమయీ పరాధ్యా కృతిరవ్యయా వికల్పా నిర్వికల్పా చ కళా నాదమయీ క్రియా కాళశక్తి సర్వరూపా శివా శృతి అనుత్తరా రక్షాస్మాన్ త్వం మహాదేవి సర్వలోకమహేశ్వరి పతితాన్ త్వచ్చరణయోః రక్షదేవి నమోస్తుతే. వేదార్థ వేదాంత శాస్త్రజ్ఞం బుధవందితం జనార్దనానంద సరస్వతీ. ఉపాస్మహే నిన్న మనం కొన్ని కథలు చెప్పుకున్నాం. ఇవాళ ధ్రువకుమారుని కథ. ఏం కథ? ధ్రువుడు అని ఒక చిన్న పిల్లవాడు, ఒక రాజుగారి కుమారుడు. ఆ రాజుగారి పేరు ఉత్తానపాదుడు అని రాజుగారి పేరు. ఆ రాజుగారికి ఇద్దరు భార్యలు. ఒక భార్యకు ఒక కుమారుడు చొప్పున ఇద్దరు కుమారుడు, మొత్తం ఇద్దరు కుమారులు ఉన్నారు రాజుగారికి. ఒక పిల్లవాడి పేరు ఉత్తముడు, ఇంకో పిల్లవాడి పేరు ధ్రువుడు. ధ్రువుని యొక్క తల్లి పేరు సునీతి, ఉత్తముని యొక్క తల్లి పేరు సురుచి. ఈ ధ్రువుడు చాలా మంచివాడు. తల్లి చెప్పిన మాట వినటం, తల్లి చెప్పినట్లుగానే చదువుకోవటం, భక్తి కలిగి ఉండటం, దేవుని యందు భక్తి కలిగి ఉన్నటువంటి వాడు. అతనికి 5 సంవత్సరముల పిల్లవాడు. 6వ సంవత్సరం వచ్చింది. ఇలా ఉంటే వాళ్ళ నాన్నగారికి ఉత్తముని భార్య సురుచి అంటే ఎక్కువ ఇష్టంగా ఉండేవారు. ఒక రోజున
ఆ ఉత్తముడు వాళ్ళ నాన్న ఒడిలో కూర్చొని ఉన్నాడు. ఒడిలో కూర్చొని ఉంటే అప్పుడు ధ్రువుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుందామని ఒక పక్కన ఉత్తముడు కూర్చుంటే ఇంకో పక్కన తను కూర్చోవాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తే అప్పుడు ఆ ఉత్తముడి తల్లి ఆపేసింది. నువ్వు మీ నాన్న ఒడిలో కూర్చోవడానికి వీల్లేదు అని చెప్పి. అంటే నేను ఎందుకు కూర్చోకూడదు, మా నాన్నగారు కూడా నేను కూర్చోవచ్చు కదా, తమ్ముడు కూర్చున్నాడు కదా అని అడిగాడు. అడిగితే మీ నాన్న ఒడిలో కూర్చోవాలంటే నాకు కుమారుడై ఉండాలి, అంతే తప్ప మీ అమ్మ కుమారుడైతే నువ్వు వచ్చి కూర్చోడానికి వీల్లేదు అని తోసేసింది. తోస్తే పాపం అతనికి కష్టం వేసింది, ఏడుపు వచ్చింది. ఏడ్చుకుంటూ వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లిని కూడా ఆ తండ్రి ఎక్కువగా ఆదరించేవాడు కాదు. అందుచేత ఆమె ఇంట్లో ఉన్నది. పిల్లవాడిని ఇలా తోసేసింది కింతల్లి అని తెలిసి ఆమె కూడా బాధపడితే పిల్లవాడు వచ్చి ధ్రువుడు వచ్చి వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని ఏడ్చేశాడు. అమ్మ నేను ఇలా వెళ్ళాను, వెళితే నాన్నగారేమో కూర్చోబెట్టుకుందామని అనుకున్నారు, కానీ పిన్నమ్మ మాత్రం నన్ను తోసేసింది. తోసి ఏముందంటే నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చోవాలంటే నాకు కొడుకు అవ్వాలి, నువ్వు నాకు కొడుకు కాదు కదా, అందుకోసం నువ్వు వెళ్ళిపో అన్నది అని చెప్పి ఏడ్చాడు. ఏడిస్తే అప్పుడు వాళ్ళ అమ్మన్నది, ధ్రువుని తల్లి, ఆ తల్లి పేరేమిటి, సునీతి అని ఆమె పేరు. సునీతి అంటే మంచి నీతి చెప్పేటటువంటి ఆమెను సునీతి అంటారన్నమాట. ధ్రువుని యొక్క తల్లి పేరు సునీతి అంటే ఆమె ఏం చెప్తుంది, మంచి మాటలు చెప్తుంది, అంతే తప్ప నువ్వు వెళ్ళి పోట్లాడు అలా చెప్పదు. అందువల్ల మంచి నీతి చెప్పింది. నాయన నువ్వేం చేస్తావంటే నువ్వు మీ నాన్నగారి ఒళ్ళో కూర్చోవాలి అంటే విష్ణుమూర్తిని ప్రార్థన చెయ్యి. విష్ణుమూర్తిని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను అనుగ్రహించి మీ నాన్న మనసు మారి నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టినట్టు చేస్తుంది. కాబట్టి నువ్వు ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళు. విష్ణుమూర్తిని ప్రార్థించడం అంటే ఎలా చెయ్యాలి అంటే అప్పుడు ఆమె చెప్తుంది, నువ్వు వెళ్ళు, ఒక వనంలోనో ఎక్కడో ఉండి తపస్సు చేసుకోవాలి నాయన, అందుకోసం అలా చేస్తే అప్పుడు నీకు విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతారు అని కొద్దిగా మంచి మాటలు చెప్తుంది. అందుకోసం అంటే సునీతి అని అన్నాక మనం మంచి మాటలు చెప్పిందనమాట. భగవంతుణ్ణి పొందవలసింది, భగవంతుని అనుగ్రహం కలిగితే, దేవుని అనుగ్రహం కలిగితే మనకు అన్నీ సిద్ధిస్తాయి అని వాళ్ళ అమ్మగారు చెప్పారు. అప్పుడు వెంటనే ఆ పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఆ అడవిని మధువనము అంటారు. ఆ మధువనంలో శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ ఉంటారట. అలాంటి వనం అది విన్నవా, అంటే ఎప్పుడు మహావిష్ణువు ఆ వనంలోనే ఉంటారు. అలాంటి వనానికి వెళ్ళారు. వెళుతూ ఉండగా ఈ ధ్రువునికి ఒక మహర్షి కనిపించారు. ఆ మహర్షి పేరు నారదుల వారు. ఎప్పుడన్నా పేరు విన్నావా నారద మహర్షి అనేది? ఆ నారదుల వారు కనిపించారు. నారద అంటే అర్థం ఏమిటంటే మనకు ఏది అవసరమో, మానవులకు ఏది అవసరమో దాన్ని ఇచ్చేవారు. నార అంటే మనుషులకు ఏది అవసరమో, ఏ భక్తి అవసరమో దాన్ని ఇచ్చేవారు. కాబట్టి నారదుల వారు. ఆ నారదుల వారు కనిపించారు. కనిపించగానే ఈ పిల్లవాడిని చూశారు. చూసి నాయన చిన్న పిల్లవాడివి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. అడిగితే అయ్యా నేను ఫలానా రాజుగారు ఉత్తానపాదుడు అని ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారి కుమారుణ్ణి, నాకు ఈ రకంగా మా పెద్దల్లి గారు నన్ను ఈ రకంగా తిట్టారు, మా నాన్న ఊళ్ళో కూర్చోవడానికి వీలేదన్నారు, నాకు కష్టం వేసింది, మా అమ్మ దగ్గర వెళ్ళి ఏడ్చాను, మా అమ్మ చెప్పింది నువ్వేం చేస్తావంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించు నాయన అన్నారు, అందుకోసం పెడుతున్నాను అంటే అప్పుడు ఆయన నారదుల వారు చెప్పారు, చిన్నపిల్లలకి అంత పట్టుదల పనికిరాదు, చెప్పిన మాట విను, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఆడుకో, కొన్ని రోజులు అవ్వగానే నీకు ఈ దుఃఖం పోతుంది, మళ్ళా నువ్వు మీ తమ్ముడు ఆడుకుంటూ కాలక్షేపం చెయ్యండి, నేను చెప్పిన మాట విన్నాయన అని అన్నారు. అంటే లేదండి మా అమ్మ చెప్పింది మహావిష్ణువుని ప్రార్థించు,
నీకు మీ నాన్న మనసు మారి నేను దగ్గర తీసుకుంటారు అని చెప్పి అన్నది. అందువల్ల మా అమ్మ చెప్పిన పని నేను చేస్తానండి, అందుకోసం నేను తపస్సు చేస్తాను అని గట్టిగా చెప్పాడు. నారదుల వారు ఎంత చెప్పినా ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలే. వాళ్ళ అమ్మ చెప్పిందిగా, ఏం చేయమన్నది? తపస్సు చెయ్యి. ఎవరి గురించి తపస్సు చేయమన్నది? మహావిష్ణువు గురించి తపస్సు చెయ్యి అని నారదుల వారు చెప్పారు. అది వాళ్ళ అమ్మగారు చెప్పింది. అందుకోసం నారదుల వారు ఏం చేశారంటే, ఓహో ఈ పిల్లవాడు చాలా పట్టుదలగా ఉన్నాడు, ఇలాంటి పట్టుదల గల పిల్లవాడిని కనుక మనం ఏదైనా ఒక మంత్రం ఉపదేశం చేస్తే దానివల్ల ఇతనికి విష్ణువు యొక్క దర్శనం అవుతుంది అని ఆయన ఏం చేశారంటే, నారదుల వారు, నాయన నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను, ఆ మంత్రంతో నీకు విష్ణువు యొక్క దర్శనం కలుగుతుంది అన్నారు. అనేసరికి సరేనని ఆ మంత్రాన్ని ఉపదేశం చేయమన్నారు. అప్పటికి 6 ఏళ్ల పిల్లవాడికి ఉపనయనం కాల. ఎందుకు కాలేదంటే, క్షత్రియులు ఉంటారు, అంటే రాజులకి 6వ ఏడు 7వ ఏడు ఉపనయనం చేయకూడదు. వాడి కొద్దిగా వయసు దాటానికి 2 ఏళ్ళు అవ్వాలన్నమాట. అప్పుడైతే కానీ వాడు ఉపనయనం చేయకూడదు. కానీ ఆ ధ్రువుడికి ఉపనయనం కాకుండా వేరే మంత్రం ఏ మంత్రం చెప్పకూడదు. కానీ నారదుల వారు అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆ మంత్రం పేరు వాసుదేవ ద్వాదశాక్షరి, 12 అక్షరాల ఒక మహామంత్రాన్ని ఆ పిల్లవాడికి ఉపదేశం చేశారు. చేసి, నాయన ఈ మంత్రాన్ని నువ్వు జపం చెయ్యి అని చెప్పాను. అనేసరికి నారదుల వారు చెప్పారు. చెప్పినవాడు మామూలు వాడు కాదు, చాలా గొప్పవారు నారదుల వారు చెప్పేసరికి ఆ మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ గురువు గారుగా మంత్రం ఉపదేశం చేశారు కాబట్టి వారు గురువు గారు అవుతారు. అందువల్ల గురువు గారికి నమస్కారం చేసి మధువనానికి వెళ్ళాడు. ఆ మధువనానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు ఎలా తపస్సు చేయాలి అని కూడా చెప్పారు. అందువల్ల ఆ ప్రకారంగా తపస్సు చేస్తున్నారు. ఎలాగంటే, మనం చేతికి ఎంత ముద్ద వస్తుందో అంత ముద్ద అన్నం తీసుకొని తినట్లుగా అన్నమాట. అంతకంటే ఎక్కువ తినకూడదు. ఇంత పండు ఏదైనా ఉంటే మన చేతికి నిండా ఏ పండు వస్తుందో ఆ పండు ఒక్కటే తినాలి, రెండోసారి తినకూడదు. అలా తినకుండా రోజంతా ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. అలా ఎంతకాలం చేశారు అంటే 3 రోజులకు ఒక్కసారి ఆ పండు తినటం మొదలుపెట్టారు. 3 రోజులకి ఒక్కసారి మన చేతికి వచ్చేంత ఒక పండు తీసుకొని తిని ఇక మంచినీళ్ళు తాగి ఇంక మళ్ళీ రేపొద్దున దాకా ఇంక ఏమీ తినకూడదు అన్నమాట. అలా ఈ మంత్రం జపం చేస్తూ ఉన్నారు. మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత 4వ రోజున మళ్ళీ ఒక చేతికి ఎంత వస్తుందో అలా తీసుకున్నారు. అలా ఎంతకాలం చేశారు? ఒక నెల రోజుల పాటు చేశారు. నెల రోజులు అయిన తర్వాత ఈసారి మళ్ళీ మార్చేశారు. 6 రోజులకు ఒక్కసారి. 3 రోజులు కదా ఇంతకుముందు తిన్నది, ఈసారి 3 రోజులు కాకుండా 6 రోజులకి, ఆ తర్వాత 9 రోజులకి, ఇలా ఒక నెల అలా చేసుకుంటున్నారన్నమాట. 3 రోజులకు ఒకసారి ఒక ముద్దంత తీసుకుని అన్నం తిని అదే పండు తిని ఆయన తపస్సు చేశారు. 2వ మాసంలో ఏం చేశారు? అంతే తీసుకొని 6 రోజులకు ఒకసారి తిని ఒక నెల చేశారు. అప్పటికి ఎన్ని నెలలు అయినవి? 2 నెలలు అయినవి. తర్వాత 3వసారి అంటే ఇక 3వ నెలలో ఏం చేశారంటే అది కాస్త పరిమాణం తగ్గించి ఆహారం తీసుకోవడం కూడా తగ్గించి ఒక రేగు పండంతా, అంటే అడవిలో ఉండే రేగుపండు కొద్దిగా పెద్దగా ఉంటుందన్నమాట, ఇంతే ఉంటుంది, అంటే ముద్దంతా ఉండదు, ఇంతే ఉంటుంది. అంత రేగుపండు అంత ఆహారం తీసుకుంటూ 9 రోజులకు ఒకసారి ఆహారం తీసుకుంటూ ఉన్నారన్నమాట. ఆ ఆహారం అయిపోయిన తర్వాత ఇంకా చాలా కొద్దిగా అంతకంటే సూక్ష్మంగా, ఆ తర్వాత గాలి, ఆ గాలి తర్వాత ఇంకా ఏం చేయకుండా అలా 6 నెలల పాటు తపస్సు చేశారు. అంటే ఒక్కో నెలలో ఒక్కో మార్పు. ఒక రోజు 3 రోజులకు ఒకసారి, 2వ నెలలోనేమో 6 రోజులకు ఒకసారి, 3వ నెలలో 9 రోజులకు ఒకసారి, 4వ నెలలో 12 రోజులకు ఒకసారి ఇలా ఆహారం తీసుకుంటూ 5వ నెల వచ్చేసరికి గాలి మాత్రమే పీలుస్తూ అనమాట, ఇంకా ఏమీ లేదు, ఆ గాలి తప్ప ఇంకేం లేదు. 6వ నెల అయ్యేసరికి ఆ గాలి కూడా పీల్చడం మానేశారు. గాలి కూడా పీల్చడం మానేసి ఒంటి కాలు మీద నిలబడి, ఒంటి కాలు మీద కూడా కాదు, ఒక బొటన వేలు మాత్రమే భూమి మీద పెట్టి నిలబడి తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుంటే 5 ఏళ్ల పిల్లవాడు ఇంత గొప్పగా తపస్సు చేస్తుంటే ఇతని కాలి బొటన వేలుని భూదేవి మోయలేకపోయింది.
ఎందుకంటే ఆయన మనస్సులో ఉంది, ఆ పిల్లవాడి మనస్సులో ఎవరున్నారు? విష్ణుమూర్తి ఉన్నారు. విష్ణుమూర్తి కడుపులో ఏముంది? అన్ని లోకాలు ఆయన కడుపులో ఉన్నాయన్నమాట. అన్ని లోకాలు కడుపులో ఉన్న విష్ణుమూర్తిని తన హృదయంలో తన మనస్సులో పెట్టుకొని మోస్తున్నారు. ఎవరు మోస్తుంది? ధ్రువుడు మోస్తున్నాడు. ఆ ధ్రువుని యొక్క కాలి బొటన వేలుని భూమి మోయలేకపోయింది. ఎందుకంటే అన్ని లోకాలు ఉన్న విష్ణుమూర్తిని మోస్తున్నాడు కాబట్టి. అలాంటి ఆ పిల్లవాడి కాలి బొటన వేలుని భూమి మోయలేకపోయింది. మోయలేక భూమి ఇలా 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 కదిలిపోతూ వెంటనే బ్రహ్మదేవుని ప్రార్థన చేసింది. స్వామి, ఇలా ఉంది, నేను మోయలేకపోతున్నా, ఈ పిల్లవాడి బొటన వేలుని మోయలేకపోతున్నాను, నాకు ఎలాగైనా సరే ఈ భయం తగ్గించాలి అని అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి అడిగారు, నాన్నగారు, మీరు ఒక్కసారి ఆ ధ్రువకుమారుడు మీకు తపస్సు చేస్తున్నాడు, అతన్ని అనుగ్రహించండి, అతను ఎందుకు తపస్సు చేస్తున్నాడో అతనికి ఏదైనా వరం ఇవ్వండి అని అడిగితే, అప్పుడు మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. విష్ణుమూర్తి యొక్క వాహనం ఏమిటి? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి మీద కూర్చొని ఆయన అతి వేగంగా ఆ ధ్రువుడు ఉన్న చోటుకు వచ్చాడు. ఆ ధ్రువుడు కళ్ళు మూసుకొని మంత్రం జపం చేసుకుంటారు. ఆ లోపల ఎవరున్నారు? ఆయన మనసులో ఉన్నది ఎవరు? శ్రీ మహావిష్ణువే ఉన్నారు. ఆ మహావిష్ణువు రూపాన్ని మనస్సులో కళ్ళు మూసుకొని చూసుకుంటూ ఆయనకి నమస్కారం చేసుకుంటూ వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రం చెప్పారుగా, నమో భగవతే వాసుదేవాయ అని, ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆయన్నే చూసుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆ పిల్లవాడు ఎదురుగుండగా మహావిష్ణువు వచ్చారు, కానీ చూడలేదు. ఎందుకు చూడలేదు? కళ్ళు మూసేసుకొని మనస్సును లోపల ఆ మహావిష్ణువుని పెట్టుకొని ఉన్నారు. అప్పుడు మహావిష్ణువు ఏం చేశారంటే, మనస్సులో ఉన్న తన రూపాన్ని కనిపించకుండా అదృశ్యం చేశారు, అంటే కనిపించకుండా చేశారు. అప్పుడు ఈ పిల్లవాడికి భయం వేసింది. అదేంటి, నేను లోపల చూస్తున్న మహావిష్ణువు కనిపించలేదు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే ఎదురుగుండగా మహావిష్ణువు కనిపించాడు. మహావిష్ణువు కనిపించగానే అతనికి ఆశ్చర్యపడ్డాడు. నేను చూసేది నిజమేనా? కనిపించేది మహావిష్ణువేనా కాదా అని కంగారు పడిపోయి నమస్కారం చేశాడు. కానీ ఆ పిల్లవాడికి ఎంత వయస్సు అంత? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పిల్లవాడు మహావిష్ణువు కనిపిస్తే ఏమని మాట్లాడగలడు? ఏం స్తోత్రం చేయగలడు? ఏమి రకంగా చెప్పగలడు? మాటలు కూడా రావు. 5 ఏళ్ల పిల్లవాడు ఏం మాట్లాడతాడు? మాట్లాడాడు. అందులో మహావిష్ణువు యొక్క రూపం చూస్తే ఆయన చతుర్భుజములు 4 భుజాలు పెట్టుకొని 4 ఆయుధాలు చేతిలో ఉండి అంత దివ్యమైనటువంటి రీతిగా గరుత్మంతుడు వాహనంగా ఉండి మహావిష్ణువు వచ్చేసరికి చూడలేకపోయాడు. ముందు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నవి. ఆ మహావిష్ణువు యొక్క దర్శనం చెయ్యాలి, ఆయనతో మాట్లాడాలనుకున్నాడు. ఒక్కసారి గబ వెళ్ళి మహావిష్ణువుని గట్టిగా పట్టుకొని కౌగిలించుకోవాలనుకున్నాడు. కానీ ఇవి ఏమీ చేయలే. ఇలా ఆగిపోయి నిశ్చేష్టుడై ఉన్నాడు. కదలిక లేకుండా ఏం చెయ్యాలో తెలియకుండా ఉన్నారు. అప్పుడు మహావిష్ణువుకి జాలి కలిగింది. పాపం ఈ పిల్లవాడు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, వీడికి బాగా మాటలు వచ్చేట్టు చెయ్యాలి అని మహావిష్ణువు ఏం చేశారంటే, తన దగ్గర 4 భుజాల్లో శంఖము, చక్రము, గద, ఖడ్గము 4 ఉన్నాయి. శంఖము, చక్రము, గద, ఖడ్గము. ఖడ్గం అంటే కత్తి అన్నమాట. ఈ 4 భుజాల్లో 4 పెట్టుకొని ఇచ్చారు. పద్మము అని కూడా అంటారు. సరే, అస్తు. ఇంతకీ ఆయన చేతిలో ఏమున్నవి? శంఖం ఉందిగా, చక్రం ఉందిగా, గద ఉందిగా, పద్మం కానీ ఖడ్గం కానీ ఏదైనా మొత్తం మీద ఆ శంఖం తీసుకున్నారు. ఆ చేతిలో ఉన్న శంఖం తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఈ చెంప దగ్గర ఇలా రాశారన్నమాట. అంటే అంటించారు. అంటించగానే ఆ పిల్లవాడికి బోరెడు శ్లోకాలు వచ్చాయి. గొప్పగా స్తోత్రం చేశారన్నమాట. ఎందుకంటే మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి శంఖం ఉందే, ఆ శంఖము వేదములన్నీ కలిపి శంఖంగా తయారయ్యాయి అన్నమాట. అంటే ఆ శంఖంలో ఏమున్నట్టు? వేదాలన్నీ ఉన్నాయన్నమాట. ఆ వేదాలన్నీ కలిసి శంఖంగా తయారైంది. శంఖం ఎప్పుడైతే పిల్లవాడి దగ్గరికి రాశారో పిల్లవాడికి వేదంలో ఉన్న జ్ఞానమంతా వచ్చేసింది. అంత జ్ఞానం వచ్చేసరికి ఏమవుతుంది? అతను గొప్పదైనటువంటి జ్ఞానం కలిగిన వాడు అయ్యాడు. వెంటనే అతనికి మాటలు వచ్చినాయి అన్నమాట. మాటలు వచ్చి గొప్పగా స్తోత్రం చేశారు. అది ఎన్ని శ్లోకాలు చేశారంటే 12 శ్లోకాలు చెప్పారన్నమాట. 12 శ్లోకాలు ఎందుకు చెప్పారు అంటే,
నారాయణమూర్తి నారదుల వారు ఏం ఉపదేశం చేశారు? వాసుదేవ ద్వాదశాక్షరి. ద్వాదశ అంటే 12 అక్షరాల మంత్రం చెప్పారు కాబట్టి ఆ పిల్లవాడు 12 శ్లోకాలు చెప్పారు. ఎవరి గురించి చెప్పారు? నారాయణమూర్తి గురించి, అంటే శ్రీ మహావిష్ణువు గురించి 12 శ్లోకాలు చెప్పారు. చెప్పగానే మహావిష్ణువు చాలా సంతోషించారు. చాలా సంతోషించి, ఎందుకంటే చెంప మీద ఎందుకు అంటించారు అంటే ఇక్కడ నుంచే మనకు చదువు వస్తుందన్నమాట. అందుకోసమని ఎక్కడ ఉంటుంది సరస్వతి అంటే ఈ నాలికతో మనం మాట్లాడుతున్నా ఇదంతా వచ్చేది దవడలు ఉంటేనే మాట వస్తుంది. దవడలు తీసేసి నాలికతో మాట్లాడమంటే మన మాటలు స్పష్టంగా ఉండవు. అందుకోసం ఈ సపోర్ట్ లేకుండా నాలికతో మనం ఏమీ చెప్పలేము. అందుచేత ఎక్కడ ఉంటుంది వాక్కు అంటే మాటలు ఎక్కడ ఉంటామంటే దవడ మీద ఉంటుంది. అందుకోసమే చిన్నపిల్లల్ని చెంప మీద కొట్టకూడదు. ఎందుకు? చెంపలో సరస్వతి ఉంటుంది. అందుకోసమే మహావిష్ణువు శంఖంతో చెంప దగ్గర ఎందుకు స్పృశించారంటే ఇక్కడ సరస్వతి ఉంది. అందుకోసం శంఖంతో ఈ పిల్లవాడి చెంప మీద ముట్టుకోగానే సరస్వతీదేవి వెంటనే ఒక చైతన్యం కలిగి మంచి ఉత్సాహం కలిగింది. అప్పుడు వెంటనే మాటలు వచ్చినాయి అన్నమాట. ఆ పిల్లవాడికి మామూలుగా మాటలొచ్చు, కానీ భగవంతుణ్ణి కూడా స్తోత్రం చేసే మాటలు అప్పుడు సరస్వతీదేవి ఇక్కడ ముట్టుకున్నప్పుడు శంఖంతో ముట్టుకుంటేనే ఆమె మాట్లాడింది అన్నమాట. అప్పుడు బాగా మాటలు వచ్చాయి. అందుకోసం పిల్లల్ని ఎవరిని కూడా చెంప మీద కొట్టకూడదు. చిన్నప్పుడు కూడా పిల్లల్ని ఇలా కొడుతుంటారన్నమాట. చెంప మీద కొడితే సరస్వతీదేవి వెళ్ళిపోతుంది, సరిగ్గా మాటలు రావు, చదువు రాకుంటారు. తప్పు చేస్తే పిల్లల్ని ఎక్కడ కొట్టాలి? వీపు మీద కొట్టాలన్నమాట. వీపు మీద కొడితే ఇక్కడ తప్పు చేస్తే, తప్పు చేసేది ఇక్కడ అధర్మం అంటే వదిన అబద్ధం ఆడితేనో ఒక పిచ్చి పని చేస్తేనో పిల్లల్ని ఎక్కడ కొట్టాలి అంటే వీపు మీద కొట్టాలి. ఎందుకంటే వీపు అంటే అధర్మము, అబద్ధము, అసత్యము ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మన వీపు మీద ఉంటాయన్నమాట. అందుకోసమని అక్కడ కొడితే అప్పుడు దానికి శిక్ష అవుతుంది. అంతే తప్ప చెంప మీద కొట్టకూడదు అని చెప్తారు. అందుచేత ఇప్పుడు చెంప మీద మహావిష్ణువు ముట్టుకునేసరికి ఆ ధ్రువుడికి బోర్డు చదువు వచ్చింది. ఆ చదువుతోటి గొప్పగా మహావిష్ణువుని స్తోత్రం చేశారు. ఎన్ని శ్లోకాలు స్తోత్రం చేసింది? 12 శ్లోకాలు చెప్పారు. ఆ 12 శ్లోకాలు చెప్పిన తర్వాత మహావిష్ణువు సంతోషించి, నాయన ధ్రువ, నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. అంటే అతను అన్నాడు, నేను ఎవ్వరూ పొందలేనంత గొప్ప రాజ్యం పొందాలి, మా తల్లిదండ్రులు నన్ను ఆదరించేట్టు చెయ్యాలి అని అడిగాడు. అడిగితే అలాగే నాయన అని చెప్పి ఆయన అనుగ్రహించారు. మహావిష్ణువు అనుగ్రహించి అంతర్ధానం అయిపోయారు. అంతర్ధానం అంటే కనిపించకుండా మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడు ఆ మహావిష్ణువు యొక్క దర్శనం కలగటం చేత అతని ముఖంలో గొప్ప తేజస్సు వచ్చింది, గొప్ప కాంతి, గొప్ప ఆనందం ఉందన్నమాట. ఆ పిల్లవాడిని చూస్తే అందరూ సంతోషిస్తున్నారు. ఎవ్వరూ అతని మీద ద్వేషం కలిగి లేరు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే అక్కడ నారదుల వారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఉత్తానపాదుడని రాజు ధ్రువుని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఆయన మీ పిల్లవాడు గొప్ప తపస్సు చేశాడు, మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది వస్తున్నాడు అని అంటే అప్పుడు వెంటనే ధైర్యపడి పిల్లవాడు వస్తున్నాడని తెలిసి అతను ఉత్తానపాదుడు ఆ రాజుగారు, అతని భార్యలు ఇద్దరు, ఆ రెండో భార్య పిల్లవాడితో సహా అందరూ ఆ ధ్రువునికి ఎదురొచ్చారు. ఎదురొచ్చేసరికి అంతకుముందు వాళ్ళ పెంతండి అతన్ని తిట్టింది, కానీ ఇప్పుడు మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది వచ్చాడుగా, అందువల్ల ఈమెలో కూడా చెడ్డభావం పోయి ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అందరూ కూడా అతన్ని ఆదరించారు. అలా ఆదరించిన తర్వాత ఆ పిల్లవాడు ఆ తండ్రి గారి తర్వాత రాజ్యాన్ని అతనే పరిపాలించాడు. ఆ ధ్రువుడు పరిపాలించాడు. ఆ ధ్రువుడు ఎంత గొప్పవాడంటే 6 నెలల్లో భగవంతుడిని ప్రత్యక్షం చేస్తున్నారు. అంతకుముందు ఋషులందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు, 30,000 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా వాళ్ళకి దేవుడు ప్రత్యక్షం కాల, మహావిష్ణువు ప్రత్యక్షం కాల. కానీ 5 ఏళ్ల పిల్లవాడు 6వ సంవత్సరం వచ్చి రాకుండా ఉన్న పిల్లవాడికి అలా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యేసరికి ఋషులందరికీ కూడాను కష్టం కలిగింది. కష్టం కలిగి మేము 8,000 సంవత్సరాలు తపస్సు చేస్తే మాకు మహావిష్ణువు ప్రత్యక్షం కాలేదు,
ఆ పిల్లవాడికి ప్రత్యక్షం అయ్యాలని వాళ్ళందరికీ కష్టం కలిగి ఇక మేము తపస్సు చెయ్యము అని అనుకున్నారన్నమాట. అనుకునేసరికి అప్పుడు మహావిష్ణువు ఒక పరీక్ష పెట్టి వాళ్ళని కాదు, ధ్రువుడు పూర్వజన్మలో గొప్ప తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడంటే అతనికున్న పాపాలన్నీ పోయేట్టుగా అన్ని జన్మల్లో అన్ని తపస్సులు చేశాడు. దానివల్ల ఈ జన్మలో చిన్న పిల్లవాడిగా ఉండగానే 6 నెలల్లోనే ప్రత్యక్షమయ్యాను. అంతేకాని మీకు ఇంతకుముందు జన్మల్లో మీరు ఆ పాపాలన్నీ పోగొట్టుకోలే, మీకు ఇంకా దోషాలు ఉన్నవి. ఆ పాపాలు పోవడానికి మీరు ఇంకా తపస్సు చేయాలి అని చెప్పి మహావిష్ణువు వాళ్ళని సమాధానపరిచి వాళ్ళని మళ్ళీ తపస్సు చేసుకోవడానికి పంపించారు. ఈ 6 నెలల్లో తపస్సు చేసుకున్నటువంటి ధ్రువుడు గొప్పగా రాజ్యం పరిపాలించాడు. వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి రాజ్యాన్ని 36,000 సంవత్సరాలు 36,000 సంవత్సరాలు ఆ సంవత్సరాల పాటు రాజ్యం చేశాడు. రాజ్యం చేసిన తర్వాత చాలా గొప్పగా రాజ్యం చేశాడు. ఇంద్రుడు కూడా వచ్చాడు, అతనితో సహవాసం చేశాడు. ఇంద్రుడు కూడా దేవలోకంలోనే ఇంద్రుడు కూడా వచ్చి సహవాసం చేసి, యక్షుడు కుబేరుడు వచ్చాడు, కుబేరుడు కూడా సహవాసం చేశాడు, స్నేహం చేశాడు. అలా చేసి అంత గొప్ప పేరును పొందాడనమాట. అంతా అయిపోయిన తర్వాత 36,000 సంవత్సరాలు రాజ్యం అంతా పరిపాలించిన తర్వాత కొంతకాలానికి మృత్యుదేవత వచ్చింది. అంటే ప్రతి వాళ్ళకి కొంత వయసు అయిపోయిన తర్వాత ఆ యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతూ ఉంటాడు. అలాగా ఆయన దగ్గరికి కూడా యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు వస్తే అప్పుడు మృత్యువు అంటే ఆయన వచ్చి ఈయన ప్రాణాలు తీసుకుందామని వచ్చాడు. కానీ మహావిష్ణువు అనుగ్రహం చేత ఆ యమధర్మరాజు ఈయన ప్రాణాలు తీసుకోలేదు. అప్పుడు ఏం చేశారు, ధ్రువుడు ఆ మృత్యువు యొక్క నెత్తి మీద కాలు పెట్టి ఆ ధ్రువలోకం అని గొప్ప లోకం, ఒక వైకుంఠం లాంటి లోకము శ్రీ మహావిష్ణువు ఇచ్చారన్నమాట. అప్పుడు ఇస్తే ఆ మహావిష్ణువు ఇచ్చినటువంటి ఆ ధ్రువలోకానికి వెళ్ళి ఆయనే అక్కడ రాజు. ఆయన మించినటువంటి వాడు ఎవ్వరు ఉండరు. ఒక లోకమంతా కూడాను శ్రీ మహావిష్ణువు ఇతని కోసం సృష్టించి ఇచ్చారు. అంటే భగవంతుణ్ణి నమ్ముకుంటే, భగవంతుణ్ణి నిరంతరము జపం చేస్తే ఒక ధ్రువకుమారుడు ఏ విధంగా ఒక లోకాన్నే తన కోసమని సృష్టింపజేసి శ్రీ మహావిష్ణువు సృష్టించి ఇచ్చాడే, అలాగా మనం నిరంతరం భగవదారాధన చేసుకుంటూ రోజు భగవంతుడిని నమ్ముకుంటే, పెద్దల్ని తల్లి చెప్పిన మాట వింటే, తండ్రి చెప్పిన మాట వింటే మనకు కూడా అంత గొప్ప స్థితి రాకపోయినా మంచి ఫలితాలు, మంచి స్థితి కలుగుతుంది. కాబట్టి తల్లి చెప్పిన మాట వినవలే, తండ్రి చెప్పిన మాట వినాలి అనేది ఇందులో ఉన్నటువంటి సారాంశం. అలాగే తండ్రి చెప్పిన మాట వినాలి, ఇది ఒకటి. తండ్రి చెప్పిన మాట వినాలి అంటే రామచంద్రమూర్తిని చూచి మనం నేర్చుకోవాలి. రామచంద్రమూర్తికి ఆయన ఎంతమంది అన్నదమ్ములు వాళ్ళు? 4. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అని 4 అన్నదమ్ములు కదా వాళ్ళు. అయితే వాళ్ళ తల్లులు వేరే. అంటే ఒక కౌశల్యకి కుమారుడు రామచంద్రమూర్తి, అలాగే సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు, అలాగే కైకేయికి భరత శత్రుఘ్నుడు అని ఈ రకంగా చెప్తూ ఉంటారు. అని ఒకప్పుడు ఏంటంటే అసలు లక్ష్మణస్వామి శత్రుఘ్నుడు కూడా ఒక సుమిత్ర కుమారుడు కానీ చెప్పబడుతూ ఉంటారు. అయితే ఈ 4 కూడాను అన్నదమ్ములు ఎలా ఉన్నారు అన్నారు అంటే ఒక తల్లి పిల్లల్లాగానే కలిసి ఉన్నారు. అన్నదమ్ముల యొక్క సఖ్యము ఎలా ఉండాలి అంటే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులాగా కలిసి ఉండాలి అన్నదమ్ములు అనేది ఒక ఆదర్శంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఈ తల్లులు వేరైనప్పటికీ కూడా అన్నదమ్ములు ఎలా కలిసి ఉన్నారు అంటే ఆ తండ్రి గారైన దశరథుడు అటువంటి అలవాటు చేశారు. అంటే నాన్న చెప్పినటువంటి మార్గం వినటం చేత ఆ అన్నదమ్ములు 4 కూడాను కలిసి ఉన్నారు. ఆ రకంగా ఉన్న సందర్భంలో ఒకప్పుడు కౌశల్య, సుమిత్ర, కైకేయి ఈ 3 కూడాను దశరథ మహారాజునకు భార్యలు. అందులో కైకేయికి భరతుడు కుమారుడు. ఆ భరతుడి మీద కైకేయికి చాలా ఇష్టం. ఒకప్పుడు ఏమైంది, దశరథ మహారాజు దేవలోకంలో దేవతలకు సహాయంగా వెళ్ళారు. ఆ వెళ్ళి ఒక రాక్షసుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ దశరథ మహారాజు వెళ్ళి వాళ్ళతోటి ఆ రాక్షసుడితో యుద్ధం చేసిన తర్వాత వస్తూ ఉంటే అప్పుడు ఏం చేశారంటే ఆ యుద్ధం జరిగే సందర్భంలో ఈ దశరథ మహారాజు రథం ఉంది. ఆ రథం తాలూకు చక్రం కాస్త కొద్దిగా జారి పడిపోయింది. పడిపోతే దశరథ మహారాజు ఇలా పడిపోబోతున్నాడు.
పడిపోతుంటే ఆ కైకేయి కూడా వెంట వెళ్ళింది. వెంట వెళ్ళి ఏం చేసింది, ఆ రథం చక్రం కాస్త పడిపోకుండా ఉండడం కోసం తన చెయ్యి అడ్డు పెట్టింది. ఆ ఇరుసు దగ్గర మధ్యలో హోల్ ఉంటుందన్నమాట. ఆ హోల్ దగ్గర చక్రం పడిపోకుండా తన చెయ్యి పెట్టింది. చెయ్యి పెట్టేసరికి ఆ చెయ్యి, ఆమెకి ఎడం చెయ్యి ఇనుము అనమాట, ఇనుము చెయ్యి. ఎందుకు అలా వచ్చిందంటే, ఒక ఋషి వాళ్ళ ఇంటికి వచ్చారు చిన్నప్పుడు. కైకేయి చిన్నప్పుడు ఒక ఋషి వాళ్ళ ఇంటికి వస్తే ఆయనకి, అమ్మ ఆ ఋషి వచ్చారు, వారికి నువ్వు పూలు పళ్ళు అవన్నీ ఇస్తూ ఉండు అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. కైకేయి తండ్రి చిన్నప్పుడు చెప్తే, ఈ అమ్మాయికి ఎడం చేతి అలవాటు. ఎడం చేయి అలవాటు కింద ప్రతిదీ కూడా ఎడం చేతితో కొబ్బరికాయ ఇవ్వటం, ఎడం చేతితో పూలు ఇవ్వటం, ఎడం చేతితో చెంబది ఇవ్వటం ఇవన్నీ చేసిందనమాట. ఇది ఎడం చేతితో ఇవ్వకూడదు, అందుకోసమని ఇది ఒక అవలక్షణంగా ఉంది అని చెప్పి ఆయన కోపం వచ్చి, ఆ ఋషి అమ్మ అలా తీసుకురాకూడదు, కుడి చేతితో తీసుకురా అన్నారు. అయినా సరే ఆ మాట వినకుండా ఎడం చేతితోనే ఇస్తుంది. అప్పుడు ఆయన కోపం వచ్చి చెప్పిన మాట వినలేదని, నీ చెయ్యి ఇనుమైపోతుంది అని, అంటే ఇనుములాగా గట్టిదైపోతుంది అని అన్నమాట. అనేసరికి ఆమె చెయ్యి కాస్త ఇనుములాగా గట్టిదైపోయింది. అందువల్ల దశరథ మహారాజు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రథం చక్రం ఊడిపోతుంటే తన చెయ్యి పెట్టింది. పెట్టేసరికి అది ఇనుములాగా గట్టిగా ఉండిపోయింది. అప్పుడు దశరథ మహారాజు శత్రువుని జయించి ఆ రథం మీద నుంచి తర్వాత కింది పడిపోకుండా మళ్ళా జయించి వచ్చేసారన్నమాట. అప్పుడు దశరథ మహారాజు కైకేయికి వరం ఇచ్చారు, నువ్వు నన్ను పడిపోకుండా నన్ను రక్షించావు, నేను పడిపోయి ఉంటే వాళ్ళు నా మీద పడి నన్ను కొట్టుకుండేవారు, నాకు చాలా ప్రమాదం జరిగేది, నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నీకు ఏదైనా ఒక వరం ఇస్తున్నాను. ఆ క్షత్రియులకైతే అంటే రాజకుమార్తెకు కాబట్టి నీకు 2 వరాలు ఇస్తున్నాను అని అన్నారు. అంటే ఆవిడంది, నాకు ఇప్పుడేం వరాలు అక్కర్లేదండి, నాకు మీరు ఎంతో ప్రేమగా చూస్తున్నారు, నాకు ఇప్పుడేం వద్దు, నేను కొంతకాలం తర్వాత నాకు అవసరమైతే అడుగుతాను అని అన్నది. అనేసరికి సరే అని చెప్పి ఆయన ఊరుకున్నారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని అనుకున్నారో అప్పుడు ఆ కైకేయి తన కుమారుడైన భరతుడికే పట్టాభిషేకం చెయ్యాలి అని అడిగింది. ఇది కాకుండా రామచంద్రమూర్తిని 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి అని కూడా కోరింది. ఇది అడగక్కర్లా, ఆవిడ ఒక్క మాట అడిగితే చాలు, నా కుమారుడే పట్టాభిషేకం చెయ్యాలి, ఆయనకే అతను యువరాజు అవ్వాలి అని అడిగితే ఆయన ఇచ్చేస్తాడు. రామచంద్రమూర్తిని వనవాసం చెయ్యాలి అని ఎందుకు కోరుకున్నది అంటే, 14 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉంటే రామచంద్రమూర్తిని ఎవ్వరూ గ్రహించరు, అంటే గుర్తుపెట్టుకోరు. గుర్తుపెట్టుకోకపోతే అప్పుడు తన పిల్లవాడే ప్రజలకు బాగా దగ్గరగా ఉంటాడు, తర్వాత ఇతన్నే రాజుగా స్వీకరిస్తారు అనే ఉద్దేశం చేత 14 సంవత్సరాలు దూరంగా ఉండాలని కోరుకున్నది. ఎవరు కోరుకున్నది? కైకేయి కోరుకున్నది అనమాట. అందుచేత ఆ రకంగా పంపించాలి అని అనుకున్నది. అనుకుంటే దానికి ఇష్టపడ్డా దశరథ మహారాజు ఒప్పుకోలేదు. నువ్వు చాలా అన్యాయంగా అడుగుతున్నావు, ఇంకా ఏ కోరికైనా కోరు, రామచంద్రమూర్తిని మాత్రం పంపించను అన్నారు. అంటే మీరు మొదట 2 వరాలు కోరుకోమన్నారు, నేను తర్వాత ఎప్పుడో కోరుకుంటా అన్నాను, కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఈ 2 వరాలు కోరాను, మీరు కాదు అంటే మీరు అసత్యం పలికిన వారు అవుతారు, మీ ఇష్టం అన్నదనమాట. అనేసరికి దశరథ మహారాజు చేసేది ఏమీ లేక ధర్మం మీద ఆసక్తి, చెప్పిన మాట మీద సత్యంగా పలకాలి, అన్న మాటను నిలుపుకోవాలి అనే ఉద్దేశం చేత రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించారన్నమాట. ఆ పంపించడానికి అసలు కారణం ఏమిటంటే, ఇంకొక చిన్న శాపం ఉంది దశరథ మహారాజుకి. ఏమిటి ఆ శాపం అంటే, దశరథ మహారాజు ఇంకా రామచంద్రమూర్తి ఇది పుట్టక ముందనమాట, ఒకప్పుడు ఆయన వేటాడటానికి వెళ్ళారు అడవికి. వేటాడదామని వెళితే ఆ వేటాడే సమయంలో సామాన్యంగా ఒక రాజుగారు అడవికి వెళ్ళేటప్పుడు కోరికతో జంతువుల్ని వేటాడకూడదు. ఒకవేళ వేటాడినా క్రూర జంతువుల్ని, అంటే సింహం, పెద్ద పులి, మనుషుల్ని చంపు తినేటువంటి క్రూర మృగాలు అలాంటి వాటిని చంపవచ్చు, కానీ అలా లేనటువంటి వాటిని చంపకూడదు. అందులో ఏనుగుల్ని, అడవిలో ఉన్న ఏనుగుల్ని రాజులు ఎప్పుడు కూడా వేటాడి చంపకూడదు ఇది. కానీ యుద్ధంలో ఎప్పుడన్నా ఒక ఏనుగు తన మీదకు వస్తుంటే యుద్ధంలో ఉన్నటువంటి ఏనుగుని మాత్రం చంపవచ్చు. ఎవరన్నా ఒక ఏనుగు మీద వచ్చి యుద్ధం చేయడానికి వచ్చారనుకో, అప్పుడు యుద్ధం చేసేవాడిని చంపవచ్చు, యుద్ధం చేసినప్పుడు అతను వచ్చినటువంటి ఏనుగుని కూడా చంపవచ్చు, కానీ అడవిలో ఉన్న ఏనుగుని మాత్రము చంపకూడదు. అలాంటిది దశరథ మహారాజు
ఒక రోజున వేటాడటానికి వెళితే అక్కడ సాయంకాలం అయ్యేసరికి అప్పుడు ఒక పిల్లవాడు, శ్రవణ కుమారుడు అనేటువంటి పిల్లవాడు తన తల్లిదండ్రులకి తీర్థయాత్రలు చేయాలంటే వాళ్ళిద్దరూ కూడాను లేవలేని వాళ్ళు అంధులు, అటువంటి వాడు అంటే గుడ్డివారు, వాడు సరిగ్గా చూపు లేదు, ఏమీ లేదు. అలాంటి తల్లిదండ్రులను ఎలాగైనా సరే అక్కడక్కడ తీర్థయాత్రలు చేయించాలి, ఆ నదుల్లో స్నానం చేయించాలి, ఆ భగవంతుడికి నమస్కారం చేయించాలని అతను ఏం చేశాడు, ఇటుపక్క అటుపక్క 2 తట్టలు పెట్టి ఒక త్రాసులాగా పెట్టుకుంటారుగా, కావడిలాగా, ఆ కావడి పెట్టుకొని ఇద్దరిని కూర్చోబెట్టుకొని తీసుకొడుతూ ఉండేవాడు. మధ్యలో ఒక రోజున సాయంకాలం పూట అడవిలో ఆగాడు. ఆగిన తర్వాత వాడికి దప్పిక వేసింది. నాయన మాకు నీళ్లు కావాలా అన్నారు. అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడాను సేవ చేసి ఆ బళ్ళకి తీరుద్దాము అని మంచినీళ్ళు తీసుకొద్దామని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక కుండ ఉంటే ఆ కుండ తీసుకొని వెళ్ళాడు. అక్కడ నీళ్ళల్లో ఈ కుండని ముంచుతూ ఉండగా ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏంటంటే ఏనుగు నీళ్లు తాగితే ఎలాంటి శబ్దం వస్తుందో ఆ కుండ ముంచుతున్నప్పుడు అలాంటి శబ్దం వచ్చింది. అది దశరథ మహారాజుకి ఎక్కడో దూరంగా అతను ఒకసారి వినేసరికి ఓహో ఏనుగు నీళ్లు తాగుతుందేమో అని చెప్పి ఆ ఏనుగునే దృష్టితోటి బాణం వేసి పుట్టాడు. ఇది 2వ తప్పు. వాస్తవంగా ఆ అడవిలో ఉన్నటువంటి ఏనుగునే చంపకూడదు, ఇది నెంబర్ 1. అది కాకుండా ఊహించి ఏనుగై ఉంటుంది అని కొట్టారుగా, అది 2వ తప్పు. 2 రకాల తప్పులు చేశారు. అందువల్ల 2 వరాలు కైకి అడిగి ఈయన కాస్త దూరం చేసి పారేస్తుంది అనమాట. ఆ రకంగా చివరికి ఆయన కాస్త బాణం పెట్టి ఆ కొట్టగానే శ్రవణ కుమారుడికి తగిలింది. తగిలిపోగానే అతను పడిపోయాడు. పడిపోతే తను చెప్పాడు, ఏం తప్పు చేశానని నన్ను కొట్టావయ్యా, మా తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళని నేను సేవించుకుందామని అనుకుంటే నువ్వు ఈ రకంగా చేశావు కదా, తప్పు కదా అని ఆయనతో అన్నాడు. నాయన నేను పొరపాటు చేశాను, మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే ఇంటి లోపల ఆ పిల్లవాడు పోయాడు, చనిపోయాడు. ఆ బాణం తగలటం ఏమిటి, అతను పడిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పొరపాటు చేశాను, మీ పిల్లవాడిని ఈ రకంగా పొరపాటు నేను బాణం పెట్టి కొట్టాను, ఏను కనుక్కున్నాను, అది ఇదంటే వాడు కూడా బాధపడ్డాడు. బాధపడి మాకు ఎంత పుత్రశోకం కలిగి మేము ఈ రకంగా అయిపోయామో, నీవు కూడా పుత్రశోకంతో నీ కుమారుడితో వియోగం కలిగి నువ్వు కూడా ప్రాణాలు పోతావు, నీకు కూడా పోతావు అని వాడు శాపం పెట్టారు. ఆ రకంగా రామచంద్రమూర్తితోటి వియోగం కలిగింది. ఎలాగా, రామచంద్రమూర్తిని కైకేయి ద్వారా వనవాసం పంపించడం జరిగింది. అయితే తండ్రి చెప్పారని చెప్పి 14 సంవత్సరాలు రామచంద్రమూర్తి వెంటనే అరణ్యానికి బయలుదేరారన్నమాట. అంటే ఇక్కడ మనం గ్రహించేది ఉన్నారు, 2 వ్యక్తులు. ఒకరు శ్రవణ కుమారుడు, 2 రామచంద్రమూర్తి. శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రవణ కుమారుడు చేసినటువంటి ఆ మాతాపితృ సేవ, ఆ మాతాపితృ సేవ చేత అతను చాలా ఉత్తమమైనటువంటి స్థితిని పొందాడు అని అంటారన్నమాట. ఆ తర్వాత 2 ఆ దశరథ మహారాజు తండ్రి యొక్క మాట విని రామచంద్రమూర్తి రావణాది రాక్షసులను సంహారం చేసి లోకోత్తరమైనటువంటి కీర్తిని పొందారు. కాబట్టి తల్లిదండ్రుల మాట విన్నటువంటి వాని యొక్క స్థితి ఒకటి. ఇంతకుముందు చెప్పుకున్నది ఏమిటి, ధ్రువకుమారుని యొక్క గొప్పదైనటువంటి కీర్తి. ధ్రువకుమారుడు 5 సంవత్సరాలకే ఎక్కడున్నాడు, దివ్యమైన ఒక లోకము, ఆ ధ్రువలోకమని ఆ లోకానికి అధిపతిగా ఉన్నారు. దీనివల్ల ఆ తల్లి చెప్పినటువంటి మాట విని మహావిష్ణువుని పూజించి నారదుల వారి వల్ల మంత్రాన్ని పొంది గొప్ప స్థితిని పొందారు. ఇక 2వది రామచంద్రమూర్తి ఎంత కీర్తిని పొందారు. కీర్తి అంటే రామచంద్రమూర్తిదే కీర్తి. తండ్రి మాట చెప్పారు, నాయనా నువ్వు అరణ్యవాసం 14 సంవత్సరాలు వెళ్ళవలసింది అంటే అలాగే నాన్నగారు అని చెప్పి వెళ్ళారన్నమాట. ఆ రకంగా రామచంద్రమూర్తి అఖండమైనటువంటి కీర్తిని పొందారు అనేది రామాయణంలో మన పిల్లలందరికీ తెలిసేటటువంటి విషయం. ఇది కాకుండా భగవత్పాదులు వారు, శంకరాచార్యుల వారు ఉన్నారు. శంకరాచార్యుల వారు చిన్నతనంలో ఏ రకంగా ఉన్నారు అంటే అన్ని చదువుకున్నారు. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. చనిపోతే వాళ్ళ తల్లిగారు ఆర్యాంబ దగ్గరకు తీసి అక్కడ ఉన్నటువంటి బంధువులుంటే బంధువు ద్వారా ఆ పిల్లవానికి ఉపనయనం చేసింది. ఉపనయనం చేస్తే ఆ మహానుభావుడు సాక్షాత్తు ఈశ్వరుని యొక్క అంటే శివుని యొక్క అవతారం శంకరాచార్యుల వారు.
ఆయన 2 సంవత్సరాలకే అన్ని మాటలు రావడం, అన్ని చదువులు చదువుకునేటువంటి పరిస్థితి రావడం, ఇవన్నీ జరిగిపోయినాయి. 6 సంవత్సరాలు అయ్యేసరికి సమస్త విద్యలు వచ్చినాయి, అన్ని వేదములు అన్నీ వచ్చేసినాయి అన్నమాట. అలాంటి మహానుభావుడు ఒక రోజున ఆయన విద్యార్థి దశలో వెళుతూ ఉండగా ఒక రోజున ఆ మహానుభావుడు ఏం చేశాడంటే చూశాడు. అక్కడ ఒక భిక్షాటన, మామూలుగా బ్రహ్మచారి వారు భిక్షాటన చేస్తారు, మధుకరణ చేస్తుంటారు. అలాగే ఆయన వెళ్ళి శంకరాచార్య వారు చిన్నతనంలో శంకరుడు, అప్పుడు ఇంకా శంకరాచార్యులు అంటే సన్యాసం తీసుకుంటే శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకోరా. అప్పుడు అడిగారు, ఏమని, అమ్మ భవతి భిక్షాందేహి అని అడిగితే ఆ ముసలమ్మ గారు ఏమీ లేదు ఆమె ఇంట్లో. ఏమీ లేకపోయేసరికి వెతికితే ఒక పిల్లవాడు పాపం చాలా బాగున్నాడు, 5 ఏళ్ల పిల్లవాడు ఇంత చక్కగా ఉన్నాడే, అతనికి ఏదైనా ఇస్తే బాగుండు అని వెతికితే ఏమీ కనిపించరా. ఒక ఎండిపోయిన ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరికాయ ఎప్పుడైతే ఆయన చేతికి ఇచ్చిందో ఆమె వెంటనే చూచారు. శంకర భగవత్పాదులు శంకరాచార్య వారు చూశారు. ఆ చూచి వెంటనే మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మ ఈమెకి ఈ దారిద్ర్యం లేకుండా బాగా డబ్బుండేట్టు అనుగ్రహించవలసింది, అంటే దయ చూపించవలసింది అని కోరారు. కోరితే లక్ష్మీ అమ్మవారు అన్నది, నాయన ఈమె ఎప్పుడు ఈ ముసలమ్మ గత జన్మలో కానీ ఎప్పుడు దానం చేసి ఎరగదు, అందువల్ల ఎవరికీ దానం చేయకపోతే వాళ్ళకి మనం నేను సంపాదించేటువంటి అవకాశమే లేదు అని లక్ష్మీ అమ్మవారు అన్నారు. అంటే సరే ఇప్పటిదాకా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నాకు ఒక ఉసిరికాయ ఇచ్చింది కదమ్మా, అందున ఒక ద్వాదశి నాడు ఇచ్చిందని అంటారన్నమాట. అందువల్ల ఇలా ఇచ్చినప్పుడు దానికి ఏ రకంగా ఇవ్వాలో ఫలము, ఆ ఫలం ఇవ్వాల్సింది. అంటే నాయన నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడు కాబట్టి నీకు ఈ రకంగా ఈ ఉసిరికాయ ఇచ్చింది కాబట్టి దానికి ఇచ్చే ఫలం ఇస్తున్నానని చెప్పి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందనమాట. ఆ ఇదంతా ఎప్పుడు జరిగింది? శంకర భగవత్పాదుల వారి యొక్క బాల్యంలో జరిగినటువంటి విషయం. అందుచేత ఆ చిన్నతనంలోనే ఆ శంకర భగవత్పాదుల వారు దారిద్ర్యాన్ని పోగొట్టి, అంటే డబ్బు లేకపోవటము ఆ బాధంతా పోగొట్టి ఆ ముసలమ్మ గారికి బంగారు ఉసిరికాయలు వచ్చే పులిసెట్టుగా అనమాట. అన్ని బంగారు ఉసిరికాయలు అంటే ఏం చేసి తినేవి కాదు, ఈ బంగారం అంతా అనమాట. ఆ బంగారం అంతా ఏం చేసింది ఆవిడ? గొప్ప గొప్ప దేవాలయాలు, సత్రాలు కట్టించి అందరికి బ్రాహ్మణులందరినీ పిలిచి వారికి దానం అంతా చేసి ఆ సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ధన్యురాలైంది అని చెప్పి అంటారన్నమాట. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకొని భగవంతుణ్ణి ఆశ్రయించి మనం సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి కూడాను సద్వినియోగం అవుతుంది. చిన్నతనంలో పిల్లలు భగవద్భక్తి కలిగి ఉండాలి అని చెప్పి అంటారు. ఇంకొకటి, చిన్నపిల్లల్లో 2 భక్తులు ఉన్నారు. భాగవతంలో చెప్తారు, 2 బాలభక్తులు అంటారు. చిన్నతనంలోనే భగవంతుని యందు భక్తి కలవారు. ఇంతకుముందు ఒక పిల్లవాని కథ చెప్పాము. ఎవరిది? ధ్రువ కుమారుని కథ, ధ్రువుని కథ చెప్పాము. 2వ పిల్లవాడు ఉన్నాడు, ఆయన పేరు ప్రహ్లాదుడు అని ఉన్నారు. ఈ ప్రహ్లాదుడు అనేటువంటి మహానుభావుడు ఎవరి కుమారుడు? హిరణ్యకశిపుని యొక్క కుమారుడు. ప్రహ్లాదునికి వాళ్ళ అన్నదమ్ములు మొత్తం 4 ఉన్నారు. హ్లాద, అనుహ్లాద, సంహ్లాద, ప్రహ్లాద అని 4 కుమారులు. ఎంతమంది? 4. హ్లాద, అనుహ్లాద, సంహ్లాద, ప్రహ్లాద. ఆ ప్రహ్లాదుడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే కూడా మంచివాడు, చాలా గొప్పవాడు అన్నమాట. ఆ ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉంటుండగానే హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుందామని వెళ్ళాడు. ఎందుకు తపస్సు చేసుకుందామని? మహావిష్ణువుని జయించాలి. కారణం ఏమిటంటే హిరణ్యకశిపునికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి వరాహ రూపంతో చంపేశాడు. చంపితే నా తమ్ముడిని చంపేసింది మహావిష్ణువు కాబట్టి మహావిష్ణువుని జయించేంత గొప్ప వరాన్ని పొందాలి అని బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది నీకేం వరం కావాలి అని అంటే అతను అడిగాడు, నేను ఎవరి చేతిలో నాకు మరణం ఉండకూడదు, నేను అందరినీ జయించగలిగేట్టున్నాను. అంటే అలా కుదరదు, నీకు ఎవరి చేతిలో మరణం ఉండకూడదో కోరుకో, అంతే తప్ప చావు నీకు ఉంది నాకు కూడా ఉంది నాయన అని చెప్పి బ్రహ్మదేవుడు అన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఏదో
కొన్ని వరాలు కోరారు. అలాగే అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నారదుల వారు ఈ హిరణ్యకశిపుని యొక్క భార్య, ఆ భార్య పేరు కయాధు అంటారు. ఆ కయాధు అనేటువంటి ఆమెకి కడుపు లోపల ఆ హిరణ్యకశిపుడు వెళ్ళేటప్పుడు ప్రహ్లాదుడు పడ్డాడు. అంటే ప్రహ్లాదుడు అప్పుడు గర్భవతి కాదు తల్లి, ఆ తల్లిలో గర్భంలో ఉన్న పిల్లవాడి పేరు ప్రహ్లాదుడు అనమాట. ఆ ప్రహ్లాదుడు కడుపులో ఉంటుండగానే నారదుల వారు వచ్చి ఆ ప్రహ్లాదునికి ఉపదేశం చేశారు. ఏమని? శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిని అతనికి ఉపదేశం చేశారు. తండ్రి ఏమో మహావిష్ణువు ముందు ద్వేషం కలవాడు హిరణ్యకశిపుడు, కానీ లోపల ఉన్నటువంటి పిల్లవాడు మహావిష్ణువునందు భక్తి కలిగిన వాడై ఉన్నాడు అనమాట. ఆ భక్తి కలిగిన వాడై ఉండి కొంతకాలానికి ఆ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను పుడుతూనే గర్భంలో ఉండగానే మహావిష్ణువునందు భక్తి కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత విష్ణు భక్తి కలిగిన వాడై ఉన్నాడు. తండ్రికి కూడా విష్ణు భక్తి కలిగించేట్టుగా తయారయ్యాడు. అంటే అయినా కానీ హిరణ్యకశిపుడు విష్ణువుని ద్వేషిస్తూనే ఉండేవాడు. ద్వేషిస్తూ ఉంటే పిల్లవాడిని అనేక హింసలు పెట్టాడు. నువ్వు విష్ణువుని స్మరించడానికి వీల్లేదు, నేను చెప్పినట్టే వినాలి అని చెప్పి అనేక రకాలుగా హింస పెట్టారు. ఎన్ని కష్టాలు పెట్టినా ఇంట్లో ఉండి అన్ని కష్టాలు అనుభవించాడు తప్ప ఇంట్లో నుంచి పారిపోలా. ఎందుకంటే ఇంట్లోనే ఉండి మహావిష్ణువుని స్మరిస్తూ 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 హరయే నమః హరయే నమః హరయే నమః, లేకపోతే హరిశరణం హరిశరణం హరిశరణం, ఈ రెండు మాటలే నిరంతరం అనుకుంటుండేవారు. ప్రహ్లాదుడు ఏమనుకున్నాడు? హరయే నమః హరిశరణం హరయే నమః హరిశరణం హరయే నమః హరిశరణం అని అనుకుంటుండేవాడు. అందువల్ల నిరంతరము మహావిష్ణువు ఆ పిల్లవాడిని రక్షిస్తూనే ఉండేవాడు. ఆ పిల్లవాడిని నిప్పులో పడేస్తే అది కాలేవాడు కాదు, ఆ బాధ ఉండేది కాదు. పర్వతం నుంచి కింద పడేసినా సరే ఆయనకి ఏ రకమైనటువంటి దెబ్బ తగిలేది కాదు. కత్తులతో కొట్టినా సరే ఏ రకమైన బాధ ఉండేది కాదు. అంతలాగా మహావిష్ణువు నిరంతరము హరిశరణం అంటే నాకు హరియే రక్షించుగాక, హరి రక్షించుగాక అని చెప్పి హరయే నమః, హరికే నేను నమస్కారం చేస్తున్నాను అని చేయటం వల్ల నిరంతరం ఎల్లప్పుడూ కూడా అన్నమాట మహావిష్ణువు రక్షిస్తూనే ఉండేవారు అన్నమాట. ఆయనతోనే మాట్లాడుకుంటుండేవారు, ఆయనతో కలిసి ఆడుకున్నట్టుగా ఉండేది. అలాగే ఆనందంగా ఉండేవాడు ఆ మహానుభావుడు. అలా ఉంటూ ఉంటే ఒక రోజున ఆ పిల్లవాడు ఎప్పుడు చెప్పినా ఆ మిగతా రాక్షసుల్లో కుమారులంతా ఉండేవాడు. వాళ్ళందరూ ఒకే క్లాసులో చదువుకుంటుండేవాడు. వాళ్ళందరికీ కూడా ఇదే నేర్పేవాడు. ఏది? మహావిష్ణువునందు భక్తే నేర్పుతుండేవాడు. ఇది తెలిసి వాళ్ళ గురువు గారు ఉన్నారు. ఎవరు? ప్రహ్లాదుని యొక్క గురువు గారు షండు మర్కుడు అని ఇద్దరు గురువు గారు. వాళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేశారు. ఎవరికి? హిరణ్యకశిపుడికి. నీ పిల్లవాడు చెప్పిన మాట వినట్లా, మేము చెప్పిన చదువు కాకుండా ఏదో విష్ణు అంటున్నాడు అని అంటే అప్పుడు హిరణ్యకశిపుడు తీసుకొచ్చి, ఏమిట్రా నువ్వు ఇలా చేస్తున్నావుడా, ఎవరిని స్మరిస్తున్నావు అది ఇదంటే, నిన్ను నన్ను రక్షించే మహావిష్ణువు నాన్నగారు ఉన్నారు. ఎక్కడున్నాడు ఆ విష్ణువు అన్నారు. అంటే అన్ని చోట్ల ఉన్నారు విష్ణుమూర్తి అన్నారు. అయితే ఈ స్తంభంలో ఉన్నారా అన్నారు. ఉన్నారండి అని. అప్పుడు ఆ స్తంభం మీద ఆ హిరణ్యకశిపుడు కొట్టాడు. కొడితే స్తంభంలో నుంచి మహావిష్ణువు వచ్చారు. మహావిష్ణువు ఎలా వచ్చారు? నృసింహావతారంతో వచ్చారన్నమాట. ఆ నృసింహ రూపంగా వచ్చి దర్శనమిచ్చారు. ఇప్పుడు నృసింహస్వామిని ఎవరు దర్శించారు? ప్రహ్లాదుడు దర్శించాడు. అలాగే హిరణ్యకశిపుడు కూడా దర్శించాడుగా. హిరణ్యకశిపుడికి భగవంతుడి దర్శనం అయ్యే అవకాశం లేదు. ఎందుకు లేదు? విష్ణువుని ద్వేషించిన వారికి విష్ణువు యొక్క దర్శనం అవ్వదు. అలాంటిది విష్ణువుని ద్వేషించిన ప్రహ్లాదుని వల్ల ఆ నృసింహస్వామి యొక్క దర్శనము హిరణ్యకశిపుడికి అయ్యింది. అంటే ఒక కొడుకు తండ్రిని కూడా భగవంతుని దర్శించేలాగా చేయగలడు. అది ఎలా చేస్తారయ్యా అంటే చిన్నప్పటి నుంచే భాగవత ధర్మాలు నేర్చుకోవాలి, భగవద్భక్తి కలిగి ఉండాలి. అలా కలిగితే మనం భగవంతునికి అనుగ్రహానికి పాత్రలు అవుతాము. చదువు వస్తుంది. ఒక్క చదువే కాదు, మంచి సంస్కారం వస్తుంది. మంచి సంస్కారం రావడమే కాదు, మనం ఏదైతే మంచి చదువో, మనకు సంప్రదాయంలో మనం ఏం చదువుకుంటే బాగుపడతామో అదంతా కూడా భగవంతుడు ఏదో రకంగా మనకు సమకూరుస్తూ ఉంటారు. దానివల్ల మన కుటుంబము, మన తల్లిదండ్రులు అందరూ సంతోషపడతారు. అందువల్ల మనం మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందువల్ల రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హరయే నమః హరిశరణం హరయే నమః
హరిశరణం అని అనుకుంటూ ఉండాలి. నిన్నైనా తర్వాత రేపు ఇంకా కొన్ని విషయాలు మనం చెప్తాం.